క్రీడలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ దిశగా పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దీంతో పాటు సాహు, GGH, మీకోసం మేము, పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ వంటి కార్యక్రమాలు పగడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, అడ్మినిస్ట్రేటివ్, ఇంజనీరింగ్ విభాగాధిపతులతో ఎమ్మెల్యే నజీర్ ఆసుపత్రి అభివృద్ధిపైన సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో GGH సూపరింటెండెంట్ డాక్టర్ రమణ SSV, HDS సభ్యులైన డాక్టర్ సయ్యద్ రసూల్, డాక్టర్ S ఉమాశంకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత తదితరులు పాల్గొన్నారు. చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాబోయేటువంటి 2-3 నెలల్లో ప్రతి ఒక్క వైద్య పరికరం కూడా అవసరమైనటువంటి వైద్య పరికరాన్ని ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే CSR నిధుల ద్వారా కానీ ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి లేదు అనేటువంటి విధంగా రాబోయేటువంటి 2-3 నెలల్లో ఒక ప్రతిపాదనలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా ట్రాఫిక్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే FNOs, MNOs కానీ, అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, లేకపోతే EMDs కానీ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకుని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రాష్ట్రంలో 4600 మంది పోస్టులను ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. కానీ మారుతున్నటువంటి అవసరాలను బట్టి ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి 1 సంవత్సరం కాలం పాటు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.